Controversies, controversies, controversies. I don't like it. I avoid. But controversies likes me. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. I can't avoid. వెల్కమ్ బ్యాక్ పీపుల్. జస్ట్ ఎప్పుడైతే మనం ఇంకా చాలా ఆల్రెడీ టాలీవుడ్లో అయినా డ్రామా జరిగింది అనుకుంటామో జస్ట్ అప్పుడే మన ఇండస్ట్రీ అది రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్స్ నుండి అన్వాంటెడ్ పోకింగ్ వరకు, వల్గర్ కామెడీ నుండి ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పోస్టర్ ఇష్యూ వరకు, గుంటూరు నాటు మిర్చి కంటే స్పైసీగా ఉండే టన్నల్ కాంట్రవర్సీస్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. అండ్ మనకు తెలిసిందే టాలీవుడ్లో కాంట్రవర్సీస్ కూడా బ్లాక్ పోస్టర్ రేంజ్లో ఉంటాయి. వాట్సే అండ్ మీరేం చేయాల్సిన పర్లేదు, వీడియో నచ్చితే లైక్ చేయడం తప్ప. అండ్ కొత్తగా వచ్చింటే వీడియో యొక్క ప్రొఫైల్లో కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. త్రినాథరావు నక్కీన్ గారు ఆయన తీసిన సినిమాల వల్ల ఎంత ఫేమస్, స్టేజ్ మీద ఆయన ఇచ్చే స్పీచ్లకు అంతకంటే డబుల్ ఫేమస్. బట్ నాట్ ఇన్ ఎ గుడ్ వే. మజాకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన్మధుడు హీరోయిన్ అన్షు గారి మీద ఆయనకున్న అభిమానం గురించి చెప్తూ టకామైన చాలా పెద్ద మాట అనేశారు. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. మొదలెట్టేశాడండి పాట. అప్పటికి ఆయన అన్న మాట ఆవిడికి తెలుగు రాక అర్థం కాలే కానీ జనాలైతే షాక్, ఇంక్లూడింగ్ యాంకర్, హీరోయిన్. అదేంటారు అంత మాట అనేసారు అని. యాంకర్ అయితే ఇంకా పక్క వెళ్ళిపోయారు షాక్లో. ఆయన సినిమాలో హీరోయిన్స్కి అంత మంచి క్యారెక్టర్స్ అని ఇంపార్టెన్స్ ఉంటుంది, ఈ మనిషి ఏందో అంతమంది ముందర స్టేజ్ ఎక్కి ఓపెన్ కావాలనేసారు అనుకున్నాను. ఇంకా అక్కడితో ఆపకుండా ఒకదానికి మించి ఇంకోటి వదులుతానే ఉన్నారు. అమ్మాయి ఎలా ఉండాలండి అన్నారు, కొత్త గోప్ పగిలిపెట్టేట్టు ఉండాలండి, ఇలా చూస్తే ఏదిరా ఇది, ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి ఆయన అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. వీటన్నిటికంటే ముందు ఆయన స్టేజ్ ఎక్కినప్పుడు యాంకర్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నుండే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ, బాగుంది. సంక్రాంతికి ఫస్ట్ టచ్ ఓపెనింగ్ బాగుంది కదా ఓపెనింగ్. ఇంక ఈ విషయం కాస్త పెద్దదయ్యేసరికి మన కాంట్రవర్సీ ఆచారాల ప్రకారం తూచా తప్పకుండా సారీ వీడియో ఒకటి పెట్టేశారు. నేను వాంటెడ్లీ చెప్పింది కాదు, అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. బట్ ఇది ఆయనకు ఫస్ట్ టైం కాదు. ప్రెస్ మీట్స్లో హక్ కావాలని అడగడం, ఒక కమ్యూనిటీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వల్ల కేసులు, ఎఫ్ఐఆర్లు ఫేస్ చేయడం, ఇలా ఆయన స్టేజ్ ఎక్కిన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ ఉండనే ఉంది. బట్ ఈసారి అయితే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి ఉండవని మాటిచ్చారు. December 30, 2024 మన టీఎఫ్ఐ కట్టుబానిసల ప్రెసిడెంట్స్లో ఒకరైన నాగవంశీ గారిని, మన టీఎఫ్ఐ కట్టుబానిస యాటిట్యూడ్ని బాలీవుడ్ వాళ్ళు మర్చిపోలేని రోజు. అప్పటి వరకు వాళ్ళు మనల్ని జోకర్లా ఉన్నాడు అని అనడం, మన ఫిల్మ్ మేకర్స్ మీద పడి క్రిటిక్ చేయడం చూసి విసిగిపోయారేమో. నాగవంశీ గారు ఒక రోజు పొద్దున లేచి బ్రష్ ఎత్తుకోక ముందే వైలెన్స్ చూస్ చేసుకున్నారు. అది భరద్వాజ్ రంగన్ గారు ముంబైలో హాస్ట్ చేసిన పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్. ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో ప్రొడ్యూసర్ ఇన్వైట్ చేస్తే మన టీఎఫ్ఐ నుండి ప్రొడ్యూసర్స్ని, టీఎఫ్ఐ కట్టుబానిసల్ని ఇద్దరిని రిప్రజెంట్ చేయడం అనే బాధ్యతని ఆయన భుజాల మీద వేసుకున్నారు. 41 నిమిషాల 27 సెకండ్ల వీడియోలో టైం దొరికినప్పుడల్లా బాలీవుడ్కి వాళ్ళ మెడిసిన్ టేస్ట్ వాళ్ళకే చూపిస్తూ వచ్చారు. ముఖ్యంగా బోనీ కపూర్ గారు బలైపోయారు. మాట్లాడుతూ వాళ్ళు జీర్ణించుకోవాలని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. మొహం మీదనే మీరు ఫిలిమ్స్ని బ్యాండ్రా అండ్ జుహులో ఉండే వాళ్ళ కోసమే తీస్తున్నారు, అక్కడే స్ట్రక్ అయిపోయారు మీరు అనేసారు. అక్కడ తాపకుండా సౌత్ ఇండియన్ సినిమా వల్లే మీరు సినిమాని చూసే విధానం చేంజ్ అయింది అనగానే పక్కనున్న వాళ్ళంతా గప్ చుప్. This might sound really harsh, but we South Indians have changed the way you look at cinema, sir, for Bollywood also. Because you guys were stuck in making films for Bandra and Juhu, but now we, Triple R, Bahubali, Animal. No, you're wrong there. బోనీ కపూర్ గారు ఆ షాక్ నుండి కోలుకోవడానికి 5 seconds పట్టింది. కానీ 5 decades వరకు మర్చిపోలేని మాట అనేసాక దాని నుండి తేరుకుంటే ఏంది, తేరుకోకపోతే ఏంది అన్నట్టు నాగవంశీ గారు అదే చిల్ యాటిట్యూడ్ ని కంటిన్యూ చేశారు. తర్వాత రోజు సోషల్ మీడియా ఆన్ ఫైర్. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా గారు అయితే ఎవరిదని ఇంత అరగంట్ గా ఉన్నాడు మనిషి, ఇదే యాటిట్యూడ్ తో సురేష్ బాబు గారితో, అల్లు అరవింద్ గారితో మొహాన్ వేలు చూపించి మాట్లాడతాడా అని ట్వీట్ చేశారు. ఇంకా పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అని ఇంకో డైరెక్టర్ హన్సల్ మేహతా గారు అయితే నాగవంశీ గారు అన్న ఈ మాటకి I don't think whole of Mumbai would have slept last Sunday when 80 crore would have come out. I don't think whole of Mumbai would have slept here after Pushpa grossed 80 crore on a single day on one Sunday. కౌంటర్గా ఆ రోజు ప్రశాంతంగా పడుకున్న ముంబై వాళ్ళమని ట్వీట్ చేశారు. నేను చెప్పాలంటే వాళ్ళు సౌత్ని చూసి రీడిస్కవర్ చేసుకున్నారో లేదో పక్కన పెట్టేస్తే, నిన్న కాక మన లెజెండరీ అమీర్ ఖాన్ గారు కూడా అదే మాట అన్నారు. హిందీ ఫిల్మ్ మేకర్స్ అంతా మల్టీప్లెక్స్ల కోసం ఒక టైప్ స్టోరీస్కి అలవాటు పడిపోయారు. బేసిక్ ఎమోషన్ లైక్ యాంగర్ అండ్ రివెంజ్ని పక్కన పెట్టి తప్పు చేశాము. ఆన్ ది అదర్ హ్యాండ్ సౌత్ వాళ్ళు ఇప్పటికీ ఆ బేసిక్స్ని గట్టిగా పట్టుకుని రూటెడ్ స్టోరీస్ తీస్తున్నారు కాబట్టి మొత్తం దేశంలోని ఆడియన్స్ అంతా సౌత్ ఫిల్మ్స్ ఇష్టపడుతున్నారు అని. మరి నాగవంశీ గారు అలా అన్నప్పుడు లేచిన వాళ్ళంతా ఇంకా పడుకునే ఉన్నారు. చూడాలి మరి లేసి ఏమైనా మాట్లాడతారా లేదంటే గమ్ముగా ఉంటారా అని. బట్ ఇన్ని చేసి ఆ తర్వాత రోజే నాగవంశీ గారు బాలయ్య బీట్ బాక్స్ స్టెప్ రిలీజ్ చేయడం, అని దీన్ని చూసి నేర్చుకోవడం కంటే వచ్చిరాని మూవీస్ చేసుకోవడమే బెటర్ అని జనాలు ట్రోల్ చేయడం ఇలాగే జరిగింది. బాలయ్య అండ్ ఎన్టీఆర్ గారు ఒకప్పటి బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఛాన్స్ దొరికినప్పుడల్లా పబ్లిక్గా వాళ్ళ రిలేషన్షిప్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో మొత్తం మీద ఎవరంటే ఎక్కువ ఇష్టం? బాలబాబు. ఆయన బాలబాబు అంటే చాలా ఇష్టం సార్. ఎందుకు? చాలా అద్భుతమైన మనిషి సార్, చాలా మంచి మనిషి సార్. మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం.
నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలో మా నాన్నగారి హోదాలో ఇక్కడికి వచ్చిన మా బాబాయ్కి హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తున్నాను. బాబాయ్ థ్యాంక్స్. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ బాండింగ్ కనిపించకపోగా అసహనాలు, లేనిపోని రూమర్లు, అండ్ అది అందరి ఇళ్లలో ఉండేదేలే. కానీ మొన్న ఈ మధ్య అన్స్టాపబుల్కి బాబీ గారు అండ్ నాగవంశీ గారు డాకు మహారాజ్ ప్రమోషన్స్ కానీ వెళ్ళినప్పుడు బాబీ గారు వర్క్ చేసిన హీరో స్లైడ్స్ చేసి వాళ్ళ గురించి అడిగారు, కానీ అందులో ఎన్టీఆర్ గారి స్లైడ్ వేయలేదు. ఇది పెద్ద విషయం కాకపోయి ఉండొచ్చు, కానీ బాబీ గారు జై లవకుశ సినిమా చేశారు ఎన్టీఆర్ గారితో. అలాంటిది ఆయన పిక్చర్ ఎందుకు వేయలేదని స్టార్ట్ అయింది. దీంతో అన్స్టాపబుల్ షోకి వచ్చిన ప్రతి గెస్ట్ కి ముందే తారక్ పేరు తీయకుండా ఆయన గురించి టాపిక్సే ఉండకూడదని షో ఆర్గనైజర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనే రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అయితే ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ అదే క్వశ్చన్ బాబీ గారితో అడిగితే ఆయన దాన్ని క్లియర్ కట్ గా సింపుల్ గా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవని ఆన్సర్ ఇచ్చి రూమర్స్ కి స్టాప్ పెట్టేశారు. డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ ని అడిగారు బాలయ్యబాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను, అంతే జరిగింది. యాక్చువల్లీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అండ్ క్రిటిక్స్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఆయన సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ కంటే క్రిటిక్సే ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ యుద్ధం గురించి మహాభారతం అంత పెద్ద పుస్తకమే రాయొచ్చు. సందీప్ వర్సెస్ క్రిటిక్స్ అనే మహాసముద్రంలోని ఒక్క చుక్క సందీప్ రెడ్డి వర్సెస్ ఆదిల్ హుసైన్. నార్మల్గా ఆయన ఫిల్మ్స్ని క్రిటిసైజ్ చేసిన అందరూ బయట వాళ్ళే, కానీ ఆదిల్ హుసైన్ గారి విషయం వచ్చేసరికి అది ఆపోజిట్. కబీర్ సింగ్లో ఆయన సందీప్ గారి డైరెక్షన్లో వర్క్ చేశారు కాలేజ్ డీన్ క్యారెక్టర్ రోల్లో. అయితే సందీప్ గారు ఆదిల్ గారికి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మొత్తం స్టోరీ చదవకుండా జస్ట్ ఆయన సీక్వెన్సెస్ వరకు చదివి ఓకే చేశారంట. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఇందులో యాక్ట్ చేసిన దానికి రీగ్రెట్ అయ్యానని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలో యాక్ట్ చేశానని నా వైఫ్కి తెలిస్తే ఇలాంటి సినిమాలో నువ్వు యాక్ట్ చేసింది ఎంత తిడుతుందని నవ్వారు. I can't even ask my wife to see it. She would be so angry if she sees this is what you've done. అఫ్ కోర్స్ ఆదిల్ హుసైన్ గారు చాలా రెప్యూటెడ్ అండ్ గ్రేట్ యాక్టర్, చాలా మంచి సినిమాలో యాక్ట్ చేశారు. ఆల్సో ఈ సినిమాలో చిన్న రోల్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. దిస్ ఈస్ డాక్టర్ కబీర్ రాజ్ధీర్ సింగ్. యాంగర్ మేనేజ్మెంట్ మే 0. బట్ ఎంతైనా సరే పిలిచి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ మాట అనడం ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇంకొంచెం సటిల్గా చెప్పాల్సిందేమో, లేదంటే గమ్ముగా ఉండిపోవాల్సిందేమో. Only film I have regretted is acting in Kabir Singh so far in my life. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన చేసిన సీన్ ఆయనకు నచ్చినా సరే ఆ సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకోలేదంట. ఫస్ట్ అడిగినప్పుడు నేను చేయను అన్నారు. ఆ తర్వాత అడిగినప్పుడు ఆయన మేనేజర్కి ఎక్కువ డబ్బులు అడుగు వాళ్ళే వద్దని వెళ్ళిపోతారు అని చెప్తే మూవీ టీమ్ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఆ రెమ్యునరేషన్ కూడా ఒప్పుకొని చేయించుకున్నారంట. ఈ విషయం మొత్తం హిందీలో ఒక పోడ్కాస్ట్లో చెప్పారు ఆయన. ఇది సందీప్ గారు చూసాక ఒకే ఒక ట్వీట్ వేశారు. మీరు చేసిన 30 ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల వచ్చిన ఫేమ్ కంటే మీరు చేసి రీగ్రేట్ అయిన ఒక్క ఫిల్మ్తో మీకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఇప్పుడు నేను రీగ్రేట్ అవుతున్నాను మిమ్మల్ని క్యాష్ చేసిన దానికి. మీ ఫేస్ని ఏఐతో చేంజ్ చేసి మిమ్మల్ని మీ రీగ్రేట్ నుండి నేను కాపాడుతాను అని నిన్న చెక్ చేశాను. ఇంకా ఏతో అయితే మార్చలేదు, కానీ ఈ ట్వీట్ తో మళ్ళీ ఆయన అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్సో సినిమా రాగానే బ్యాష్ చేయాలనే వాళ్ళు కూడా బాగా పెరిగారు. పుష్ప ఎంత మ్యాసివ్ సక్సెస్ అయిందో పూణేలో పెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే మ్యాసివ్ సక్సెస్ అయింది. ఈ సినిమా రిలీజ్ కి ఫ్యూ డేస్ ముందు సిద్ధార్థ్ గారి మిస్ యూ సినిమా ఒకటి ఉంది. ఒక తమిళ్ పాడ్కాస్ట్ లో నార్త్ లో పుష్ప ఈవెంట్ మ్యాసివ్ సక్సెస్ అయిన దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగితే, మన దేశంలో 4 జేసీబీలు తెచ్చి రోడ్ మీద పని చేపిస్తే కూడా జనాలు గుంపుగా వచ్చి చూస్తారు, దాంట్లో ఏం పెద్ద విషయం లేదు, అది జస్ట్ మార్కెటింగ్ స్టంట్ మాత్రమే అన్నారు. That's also marketing. கூட்டம் கூடுறது இந்தியால பெரிய பிரச்சனை கிடையாது. ஜேசிபி வச்சா கூட தான் கூட்டம். இல்ல அதுக்கு அந்த படத்துக்கு அவேர்னஸ் ஊர்ல கன்ஸ்ட்ரக்ஷனுக்கு ஜேசிபி நிறுத்தினா கூட்டம் கூடும். சோ பீகார்ல கூட்டம் கூடுறது அவ்வளவு பெரிய விஷயம் இல்ல. பெரிய గ్రౌండ్ పోర్ట్ ఆర్గనైజ్ பண்ணா కూటం కూడు. ఇంకప్పుడు స్టార్ట్ అయింది. మిస్ యూ సినిమా రిలీజ్ తర్వాత 4 జేసీబీలు తెచ్చి మిస్ యూ సినిమా ప్లేస్ చేసే థియేటర్ ముందర పెట్టండి ఎవరైనా ఒక్కరు లేరు పాపని ఫ్యాన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది సిద్ధార్థ్ గారికి కొత్త ఏం కాదు, ఎందుకంటే ఆయన కూడా సందీప్ రెడ్డి వంగ గారి లాగా అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ. కాకపోతే ఆయనేమో ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే రివర్స్లో కౌంటర్ వేస్తారు. సిద్ధార్థ్ గారు ఓపెన్గా ఆయన ఒపీనియన్స్ స్ట్రైట్గా చెప్పేస్తూ ఉంటారు. దీని తర్వాత పుష్ప రిలీజ్ అవ్వడం, మ్యాసివ్ సక్సెస్ అవ్వడం అంతా జరిగాక ఒక తమిళ ప్రెస్ మీట్ అప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగారు, పుష్ప ఈవెంట్ మార్కెటింగ్ స్టంట్ మాత్రమే అన్నారు, ఇప్పుడు అది రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ చేస్తూ ఉంది అని. దానికి సిద్ధార్థ్ గారు, మాకు సినిమా మీద ఎలాంటి హేట్ లేదు, బాగా ఆడుతుందంటే మంచి విషయమే, నేను కూడా ఆనందంగా ఉన్నానని చెప్పి క్లోజ్ చేసేసారు. மிகப்பெரிய வெற்றி படம், அவங்களுக்கு என்னோட வாழ்த்துக்கள். ஏன்னா அவங்க ஆல்சோ ஃபர்ஸ்ட் பார்ட் எடுத்து எங்கெல்லாம் பெரிய ஹிட் ஆக்கினாங்களோ அங்கே அவங்களை கூட்டத்தை வரவேற்கிறாங்க. ஸோ వెరీ పాజిటివ్. రాజేంద్ర ప్రసాద్ గారు డిస్నీ హాట్స్టార్ ప్రొడ్యూస్ చేసిన హరికథ సిరీస్ ప్రమోషన్ అప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతూ, మొన్న మధ్య సినిమా చూసాం కదా, చందనం చెక్కలు దొంగలించేవాడు హీరోనా అని అన్నారు. ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. దీని తర్వాత ఇంకా మాట్లాడారు అండ్ స్పీచ్ ఎండ్ చేస్తూ, ఈ సిరీస్ని 1000 రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కొని చూడాల్సిన పని లేదు, ఇంట్లోనే టీవీ ఆన్ చేసుకొని చూడొచ్చు అన్నారు. కాకపోతే చందనం చెక్క 1000 రూపాయల టికెట్ వరకే వైరల్ అయింది.
పెద్ద కష్టమేం కాదు. మీరు థియేటర్లకి 1000 రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళక్కర్లా. మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్ థ్యాంక్ సీనియర్ మోస్ట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకు ఇలా అనేసారు, అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేశారు కదా చాలా సినిమాల్లో, ఎస్పెషల్లీ జూలై సినిమాలో బాండింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అని. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ అప్పుడు జర్నలిస్ట్ అలా ఎందుకు అనాల్సి వచ్చిందని అడిగితే రాజేంద్ర ప్రసాద్ గారు క్లియర్ గా చెప్పారు, నేను అనింది బన్నీని కాదు, అలా చందనం దొంగిలించేవాడిలాగా సమాజంలో మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ని ప్లే చేసే హీరో అయ్యాను అని వైరల్ అయిన స్పీచ్ లోని మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. లేడీ స్టైల్ రాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారావు హీరోనా, పేకాట్ పాపారావు హీరోనా, ఏ పిల్లోడు దొంగ వాడు హీరోనా. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు పక్కనే కూర్చున్నారంట. అప్పుడు బన్నీ అంకుల్ అప్పుడు మీరు నన్ను ఆ మాట అనలేదని నాకు తెలుసు అంటే, పిచ్చోడా నేనే అన్నాను బాబు అన్న, అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం, నేనన్న ఉద్దేశం అది కాదు. ఇది నిజంగానే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో అప్స్ అండ్ డౌన్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ చూసుంటాం, కానీ ఒక కాంట్రవర్సీలో ఇన్ని ట్విస్ట్లు ఇన్ని టర్న్స్ ఎప్పుడు చూడలేదు. విశ్వక్సేన్ అండ్ కాంట్రవర్సీస్ నెవర్ ఎండింగ్ గేమ్ ఇది. అంటే ఒకసారి అయితే ఏదో అనుకోవచ్చు, కానీ తెలిసో తెలియకో వాంటెడ్ గానో అన్వాంటెడ్ గానో సినిమాకి తూచా తప్పకుండా ఒక కాంట్రవర్సీ డెఫినెట్ గా ఉంటుంది. TV9 వల్లి గారి గెట్ అవుట్ కాంట్రవర్సీ నుండి ఇప్పుడు లైలా కాంట్రవర్సీ వరకు చూస్తే అది చాలా పెద్ద లిస్టే. లైలా సినిమాలో ప్రెస్ మీట్ అప్పుడు ఆ సినిమాలో ఒక రోల్ ప్లే చేసిన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు 150 మేకల్లో 11 మేకలు మిగిలిన మాటల్లో మాట అన్నారు. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు, కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయి. అది కాస్త పొలిటికల్ రెఫరెన్స్ అని ఫ్యాన్స్ #బాయ్కాట్ లైలా అని తెగ ట్రెండ్ చేశారు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అండ్ డైరెక్టర్ అక్కడ లేము, ఉనింటే మైక్ లాగేసుకుందాము, మేము లేనప్పుడు జరిగిన దానికి మేము బాధ్యత ఎలా వహిస్తాము, సినిమాని బాయ్కాట్ చేస్తే ఎలాగా అని చెప్పారు. సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది అక్కడతో గమ్ముగా ఉనింటే పర్లేదు. ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా ఆ #ట్రెండ్ అవుతానే ఉండడం అండ్ 30 years పృథ్వీ గారు సారీ చెప్పడానికి ఒప్పుకోకపోవడం వల్ల ఇంకేమనుకున్నారో ఏమో, ట్రోల్స్ చేస్తున్న వాళ్ళనే ఛాలెంజ్ ఏమైందమ్మా, ట్రైలర్ ట్రెండింగ్ నెంబర్ 1 అక్కడ అని ట్వీట్ చేశారు. ఇంకా అక్కడ నుండి ట్రోల్స్ డబుల్ అవ్వడం వల్ల ఇంకా తగ్గేదే లేదని ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఇంకా ఇది నిప్పులో కిరోసిన్ లాగా ఆరిపోతున్నదాన్ని మళ్ళీ బొగ్గుమనేలా చేసింది. ఇంకా బాయ్కాట్ లైలా నుండి విశ్వక్సేన్ గారిని ట్రోల్ చేయడం స్టార్ట్ అయ్యేసరికి ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ సినిమాలో క్యారెక్టర్ కోసం చేసిన ఫోటోషూట్ పిక్స్ ఇవి. సోను మోడల్ ఇలానే ఉంటాడు, కావాలంటే ఫస్ట్ పోస్టర్ చూడండి. ఇంకా లేని దానికి ఉన్నదానికి ట్రోల్ చేసి బాయ్కాట్ చేస్తా అంటే నేనేం చేయలేను పీస్ అని ట్వీట్ చేశాడు. అది కాకుండా ఇంకొక అపాలజీ వీడియో కూడా చేశాడు. మిస్అండర్స్టాండింగ్ అయింది, ఏవేవో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, బట్ మా టీం తరపున మా తరపున అపాలజీ కూడా ఇచ్చాను, మా తప్పు లేకపోయినా. బట్ ఎన్ని చేసినా సినిమాలో కంటెంట్ లేక ఆడలేదు. కానీ అంత జరిగినా లాస్ట్లో సినిమాలు ఇంకా నుండి మంచిగా చూస్ చేసుకొని మంచి సినిమాలు మాత్రమే చేస్తానని పోస్ట్ చేశారు. ఎస్కేఎన్ గారు ఆయనకు ఒకటి ఉంది, తెలుగు అమ్మాయిలను కాస్ట్ చేయాలి, తెలుగు అమ్మాయిలను సినిమాలో పెట్టుకోవాలని చెప్పి ఆయనకు ఒక థాట్ ఉండడం వల్ల మేబీ నేను కూడా అలా సినిమాలు ఉన్నా. బేబీ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే ఈ సక్సెస్లో ప్రతి టెక్నీషియన్కి ఎంత పార్ట్ ఉందో అంతకంటే కొంచెం ఎక్కువ వైష్ణవి చైతన్య గారికి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే సోల్లీ సినిమా మొత్తం ఆమె క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది, ఆమె ఆ రోల్లో జీవించేశారు. కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు మొన్న ఎంటర్ ది డ్రాగన్ ఈవెంట్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేసేశారు, మాకు తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలు అంటేనే ఇష్టం అని. తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. ఈ టాపిక్ మీద డెడికేటెడ్ వీడియో ఉంది ఛానల్లో, ఎవరైనా చూడలేదంటే ఈ వీడియో తర్వాత చూసేయండి. అయితే ఈ స్టేట్మెంట్ తర్వాత బాగా ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, అలా ఎందుకన్నారు అని. బట్ ఇదే మనిషి చాలా మంది తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా అండ్ సిరీస్ లో. వైష్ణవి చైతన్య అండ్ ఎస్కేఎన్ మధ్య రెమ్యునరేషన్ గురించి రిఫరెన్సెస్ రావడం వల్ల ఎస్కేఎన్ గారు అలా అన్నారు. బట్ ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్ కి సెకండ్ సినిమా ఎలా చేస్తుంది, ఆమెకంటూ కొంచెం మార్కెట్ ఓపెన్ అయింది కదా అన్నట్టు ట్రోల్స్ వచ్చాయి. అందుకని ఆయన దానికి రెస్పాన్స్ గా ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. ఆ మాట నేను జోక్ గా అన్నాను, చాలా మంది తెలుగు హీరోయిన్స్ ని ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్తున్నాను, సో జోక్ ని జోక్ గా తీసుకోండి అని. ఆయన కాంట్రవర్సీని ఆచారాల ప్రకారం వీడియో బయటతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్లా తీసుకున్న తర్వాత శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో చాలా యాంటిసిపేషన్ తో రిలీజ్ అయిన సినిమా గేమ్ చేంజర్. ఫ్యాన్స్ నుండి న్యూట్రల్స్ వరకు కొన్ని సంవత్సరాలు అదే ఎక్సైట్మెంట్ తో ఉన్నారు సినిమా కోసం. ఎందుకంటే ఇండియన్ 2 తర్వాత శంకర్ గారికి అండ్ RRR తర్వాత మెయిన్ లీడ్ గా రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇంకా సినిమా రిలీజ్ అయింది, డిస్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక అనుకున్నంత బాగా ఆడలేదు. అయితే ఇష్యూ అంతా ప్రొడక్షన్ హౌస్ నుండి డైరెక్ట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ గురించే. 186 crore బ్లాక్ పోస్టర్ అని వేశారు. ట్రాకింగ్ సైట్స్, క్రిటిక్స్ అందరూ దాన్ని బాగా ట్రోల్ చేశారు. వచ్చిన
వచ్చిన కలెక్షన్స్ మీద బాగా ఎగ్జాజరేట్ చేసి ఫిగర్స్ ప్రింట్ చేస్తున్నారా అని. ఇంకప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్షన్ పోస్టర్స్ వదలలేదు. అప్పటి నుండి దిల్ రాజు గారిని ఎక్కడికి వెళ్ళినా సరే ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ గురించి అడగడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీరు చేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. ఇంకా తర్వాత సిరీస్ గారు ఈ మాట అనడం, బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపలనే పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. దీంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఈ ఇష్యూ పెద్దదవడానికి ఇంకొక కారణం 6 years బ్యాక్ రామ్ చరణ్ గారు కలెక్షన్ పోస్టర్స్ గురించి మాట్లాడడమే. పోస్టర్స్ మీద ఎక్కువ ఫిగర్స్ వేయడం గురించి ఒక జర్నలిస్ట్ అడిగితే దానికి రామ్ చరణ్ గారు కూడా ఏమో మేము వేసే ఫిగర్స్ వల్ల ఆడియన్స్ కి లేని హ్యాపీనెస్ తెప్పిస్తున్నామేమో, ఇంక నుండి నేను స్టాండ్ తీసుకుంటాను, నా ప్రొడక్షన్స్ అండ్ నేను వర్క్ చేసే ప్రొడక్షన్స్ నుండి కలెక్షన్ పోస్టర్స్ రాకుండా ఈ రోజు నుండి స్టాండ్ తీసుకుంటాను అని. అనవసరంగా మేము ఏదైనా లేనిది ఒక ఫీలింగ్ ఏదైనా తీసుకొస్తున్నామా మా ఆడియన్స్ లో అనేది కూడా కొంచెం అనిపిస్తుంది. ఐ పర్సనలీ థింక్ ఐ వాంట్ టు టేక్ a stand in future. I will request all my producers never again to put any numbers on my posters. ఈ స్పీచ్ ఈ పోస్టర్ తర్వాత బాగా వైరల్ అయింది. ఈవెన్ దో కలెక్షన్ పోస్టర్స్ అనేవి హీరో చేతిలో ఉండేది కాదు. సో ఇంకా ఫ్యూచర్ లో కూడా పోస్టర్స్ వేయడం ఆపుతారా అంటే డౌటే, బికాస్ అది అవుట్ ఆఫ్ కంట్రోల్. ట్రాకింగ్ సైట్స్ ఉన్నాయి, చాలా సోర్సెస్ ఉన్నాయి అక్యురేట్ కలెక్షన్స్ తెలుసుకోవడం కోసం. సో ఎక్కువ వస్తే ఫ్యాన్సే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చేస్తారు. సో ఈ కాంట్రవర్సీస్ అన్ని ఇంత తాగిపోవాలని అందరూ కోరుకుంటాం, బట్ ఆగదు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే మనం పార్ట్ 1 వీడియోలో మాట్లాడుకున్నట్టు సినిమాలో ఫస్ట్ లెటర్ సి అనేది ఎంత నిజమో సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్ ఉంటాయి, పుట్టానే ఉంటాయి. అండ్ దట్ ఈస్ అ ఫిక్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ కాంట్రవర్సీస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్. Lit the fire when you doubted, now I'm all in. Put me with the best, bring the stars in.